Hello guys, welcome back to our channel. Today we have discussed some more problems on the averages. So here is the question 1. Please try to understand. Okay. A grocer has a sale of 6,435 and 6,927, 6,855, 7,230 and 6,562 for 5 consecutive months. How much sale must he have in the 6th month so that he gets an average sale of 6,500? 5 consecutive months లో ఆయన చేసిన సేలింగ్ డీటెయిల్స్ ఇచ్చిండు. అండ్ 6th months లో ఆయన ఎంత సేల్ చేస్తే యావరేజ్ సేలింగ్ అనేది 6,500 అవుతుందని కనుక్కోమంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 consecutive months అన్నాడు కాబట్టి ఈ టోటల్ కనుక్కోవాలి. ఫస్ట్ ఈ 5 months లో అయిన సేలింగ్ ఎంతనో కనుక్కోవాలి మనం. ఓకే, 5 months లో అయిన సేలింగ్ ఎంతనో అనుకోవాలి. ఇవన్నీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, యాడ్ చేస్తే సరిపోతుంది. 6,435 ప్లస్ 6,927 ప్లస్ 6,855 ప్లస్ 7,230 6,562. సో టోటల్ ఎంత వస్తుంది మనకి? టోటల్ వచ్చేసి 34,009 రూపీస్ వస్తుంది. దీని టోటల్ వేస్తే 34,009 రూపీస్ వస్తుంది. ఓకే, 34,009 రూపీస్ వచ్చింది. 5 months లో అయిన మొత్తం సేల్స్ ఇది. సో 6 months లో యావరేజ్ సేల్ అనేది 6,500 అని ఇచ్చేసిండు. అంటే మనం అప్పుడు ఏం చేయాలంటే 6 months తోన ఇచ్చిన యావరేజ్ సేల్ ని మల్టిప్లై చేయాలి. 6 into 6,500. ఓకే, అంటే 6 months లో అయిన సేలింగ్ యొక్క సమ్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మనకి 39,000 వస్తుంది. 39,000 వస్తుంది. 39,000 వస్తుంది. ఓకే, 6th month లో అయిన సేలింగ్ 39,000 అండ్ 5 months కి అయిన సేలింగ్ 5 months కి అయిన సేలింగ్ 34,009 రూపీస్. సో మనకి ఆ 6th months లో ఎంత సేల్ అయింది అనేది కావాలి. సో ఆల్రెడీ 5 months ఇచ్చినప్పుడు ఆల్రెడీ 5 months ఇచ్చేసిండు. మనం 6 months కనుక్కున్నాము. ఈ 6th month లోకి వెళ్ళి అంటే 6 months టోటల్ లోకి వెళ్ళి ఆ 5 months తీసేస్తే మనకి ఆ 6th month లో ఎంత సేల్ అయింది అనేది తెలిసిపోతుంది. సో ఈ రెండు మైనస్ చేయాలి. ఏంటివేంటి 39,000 మైనస్ 34,009 రూపీస్. సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత? మనకు వచ్చే ఆన్సర్ ఎంత చూడండి ఒకసారి. 4,991. 4,991 అంటే 6th month లో అయ్యే సేల్ 4,991 రూపీస్ అనమాట. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఇస్
సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ అన్నమాట. ఓకే, ఏ 4991. సో నెక్స్ట్ క్వశ్చన్. Average monthly income of Q and R is 6,250, and the average monthly income of P and R is 5,200. And then find the మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పి ఈజ్ అన్నాడు. అంటే ఈ పి యొక్క మంత్లీ ఇన్కమ్ అనుకో. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఓకే, పి అండ్ క్యూ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 5,050. ఓకే, 5,050 ఇంటూ 2 అనమాట. 5,050 ఇంటూ 2తో ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం అని అంటే, యావరేజ్ సేల్ ఇచ్చినప్పుడు మనం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ ఇద్దరు వ్యక్తులు యావరేజ్ సేల్ ఇచ్చిండు. మనకి టోటల్ సేల్ కావాలంటే ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అంటే ఎంతమంది ఉన్నారో వాళ్ళతోనే మల్టిప్లై చేయాలి. వచ్చిన యావరేజ్ దానికి మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్ మనకి? 10,000 10,100 వస్తుంది. ఓకే, 10,100 వస్తుంది. నెక్స్ట్ క్యూ అండ్ ఆర్ అన్నాడు. క్యూ అండ్ ఆర్ అన్నాడు. ఓకే, వీళ్ళది ఎంత? 6,250 ఇంటూ 2 6,250 ఇంటూ 2 చేస్తే 12,500 వస్తుంది. ఓకే, 12,500 వచ్చింది. నెక్స్ట్ పి అండ్ ఆర్ అన్నాడు. పి అండ్ ఆర్ అన్నాడు. ఓకే, పి అండ్ ఆర్ యొక్క యావరేజ్ ఇన్కమ్ ఎంత ఇచ్చిండు? 5,200 ఇచ్చేసిండు. సో మనకి టోటల్ శాలరీ ఎంత వస్తుంది? 2తో మల్టిప్లై చేస్తే టోటల్ శాలరీ వచ్చేస్తుంది మనకి. ఓకే, మల్టిప్లై విత్ 2 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 10,400 వస్తుంది మనకి. ఓకే, 10,400. ఓకే, ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి. ఓకే, ఓకే, ఇక్కడ నుంచి మనకు పి యొక్క శాలరీ కనుక్కోమన్నాడు. ఓకే, ఈ పి అనే వ్యక్తి యొక్క శాలరీ కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనము అన్నిట్లను యాడ్ చేయాలి. ఈ మూడింటిని యాడ్ చేస్తే అక్కడ నుంచి మనం ఈ పి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూద్దాం ఎట్లను. ఇప్పుడు ఇందులో పీలు 2 ఉన్నాయి, అండ్ క్యూ 2 టైమ్స్ వచ్చింది, అండ్ ఆర్ గిర 2 టైమ్స్ వచ్చింది. సో మనం ఏం చేద్దామంటే వీటిని యాడ్ చేసేటప్పుడు 2 ఇంటూ అంటే 2 కామన్ తీస్తున్నాం అనమాట. ఇప్పుడు పి ప్లస్ పి అంటే 2p అవుతుంది కదా, క్యూ ప్లస్ క్యూ అంటే 2q అవుతుంది, ఆర్ ప్లస్ ఆర్ అంటే 2r అవుతుంది. సో ఆ 2 అనేది కామన్ ఇస్తుంది. సో ఇందులో ఏమేమి మిగులుతాయి? ఇంకా పి ప్లస్ క్యూ అండ్ ఆర్. ఓకే, ఈ 3 అనేవి మిగులుతాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ టోటల్ కావాలి. ఈ టోటల్ వాల్యూ అనేది ఇతలు వేసుకోవాలి. ఓకే, టోటల్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 33,000 వస్తుంది. ఓకే, 33,000 వస్తుంది ఆ టోటల్ ఇక్కడ వేసేసేయాలి. 33,000
ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 మల్టిప్లై అవుతుంది, వీటితో మల్టిప్లై అవుతుంది. సో ఇటు వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. ఓకే, అటు వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో అటు వస్తే డివైడెడ్ బై అవుతుంది. డివైడెడ్ బై అయినప్పుడు 2 మల్టిప్లై విత్ 2 డివైడెడ్ బై విత్ 33,000 అంటే మనకి ఎంత రావాలి అక్కడ, 16,500 వస్తుంది. ఓకే, ఈ 2 అనేది ఇటు వస్తే అంటే బై అవుతుంది కదా. బై అయినప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ పి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఈ 2 అనేది అటు పోయింది కదా. 2 అనేది అటు పోయినప్పుడు ఏమవుతుంది అంటే బై అవుతుంది. సో కొట్టేస్తే మనకి ఎంత వస్తుంది, 16,500 వస్తుంది. ఓకే, 16,500. ఓకే, ఇక్కడ మనం కనుక్కోమనేది ఏంది, పి వాల్యూ. సో పిని ఇటే పెట్టి క్యూ ప్లస్ ఆర్ వాల్యూ మనకు తెలుసు. ఇక్కడ క్యూ ప్లస్ ఆర్ వాల్యూ ఎంత వచ్చిండు, 12,500. ఇక్కడ వచ్చింది మనకు ఆల్రెడీ. ఆ వాల్యూని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఈ పి క్యూ ప్లస్ ఆర్ వాల్యూ తెలుసుకోవట్కల్లా సబ్స్టిట్యూట్ చేస్తాం. అండ్ దీన్ని గుంజుకొస్తాం, దీన్ని గుంజుకొస్తే మైనస్ అవుతుంది. సో ఏమైంది, 60,500 మైనస్ 60,500 మైనస్ ఎంత ఉంది, 12,500 మనకి. అంతే కదా, 12,500. 12,500 ఆన్సర్ వచ్చేసి 4,000 వస్తుంది. ఆప్షన్లో ఎక్కడ ఉంది 4,000, సెకండ్ వన్ బి. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The average of the average age of husband, wife, and their child 3 years ago is 27 అన్నారు. 3 years ago 27 అన్నారు, 27 years. And that of wife and child 5 years ago was 20 years అన్నారు. సో ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద హస్బెండ్ ఈజ్ అన్నారు. ఇప్పుడు ఏంటంటే హస్బెండ్, వైఫ్, చైల్డ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇలా ముగ్గురు యొక్క ఏజ్ అనేది 3 సంవత్సరాల కింద 27 అనమాట యావరేజ్. ఇలా ముగ్గురు కలిపి యావరేజ్ 27. అండ్ వైఫ్ అండ్ చైల్డ్ది 5 years ముందు 20 years ఉన్నది. యావరేజ్ వాళ్ళిద్దరు యావరేజ్ కలిపి 20 years అయింది. సో వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అన్నాడు. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ ప్రజెంట్ ఏజ్ ఎంతనో కనుక్కోమంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్ గా ఓకే, సింపుల్ ఏంటంటే ఫస్ట్ ఇలా ముగ్గురు యొక్క టోటల్ ఏజ్ ఎంత ఉందో తెలుసుకుందాం. యావరేజ్ ఏజ్ ఇచ్చిండు కదా, టోటల్ ఏజ్ ఎంత ఉందో కనుక్కున్నాం. ఫస్ట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, 27 అంటే ఇచ్చేసిండు. ఉన్నది ముగ్గురు కట్టుక ముగ్గురు మూడుతో మల్టిప్లై అయ్యి వెయిట్ నో 3 సంవత్సరాల కింద అన్నాడు కనుక 27 + 3 ఈక్వల్ టు 30 అవుతుంది. 30 అండ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కనుక 3తో మల్టిప్లై అవుతుంది. అయితే టోటల్ ఎంత మనకి 90. సో 90 టోటల్ వెయిట్ 90 వచ్చేసి. ఓకే, 5 years ఎగో అన్నాడు. 5 years ఎగో చైల్డ్ అండ్ వైఫ్ ది 20 అన్నాడు. సో 5 years ఎగో అన్నాడు కాబట్టి
యావరేజ్ ఎంత ఇచ్చాను 20 ఇచ్చాను, వాళ్ళిద్దరు కలిపి 20 ఇచ్చాను. 5 years ఎగో ఉన్నాడు ప్లస్ 5 చేద్దాం. ఓకే, ప్లస్ 5 చేద్దాం, ఎంత వస్తుంది 25. అండ్ వాళ్ళు ఉన్నది ఎంతమంది, హస్బెండ్ చదువుతున్నాను, వైఫ్ అండ్ చైల్డ్ కదా. సో 25 into 2 చేయాలి, ఎంత వస్తుంది 50. 50. దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసి వచ్చేది హస్బెండ్ 40 years. టోటల్ ఏజ్ లోకి వచ్చి వైఫ్ ది అండ్ చైల్డ్ ఏజ్ తీసేస్తే వచ్చేది హస్బెండ్ ది, అంతే కదా. రైట్ ఆన్సర్ ఇస్ బి. రైట్ ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్, fourth question. The average weight of A and B and C 45 kgs, and if the average weight of A and B be 40 kgs, and that B and C is 43 kgs, then the weight of B అన్నాడు. B యొక్క వెయిట్ కనుక్కో. అయితే ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క వెయిట్ అనేది, యావరేజ్ వెయిట్ అనేది 45 kgs ఇచ్చాడు. అండ్ దాంట్లో ఏ అండ్ బి వీళ్ళిద్దరిని తీసుకుంటే వాళ్ళిద్దరు యావరేజ్ వెయిట్ 40 ఇచ్చాడు. అండ్ బి అండ్ సి సపరేట్ గా తీసుకుంటే వాళ్ళిద్దరు యావరేజ్ వెయిట్ 43 ఇచ్చాడు. అయితే ఈ మూడు కండిషన్ బేస్ చేసుకొని బి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఉంటుందో అనుకో. బి యొక్క వెయిట్ ఎంతనో అనుకున్నాం. సో ఇక్కడ మనం చూద్దాము. 3 మెంబర్స్ కదా, ఏ ప్లస్ బి A plus B plus C equal to 45 into, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు ఉన్నారు కాబట్టి మూడుతో మల్టిప్లై చేస్తే అయిపోతుంది. టోటల్ వెయిట్ వచ్చేస్తుంది మనకు వాళ్ళ ముగ్గురు. 3×5 = 15, ఇక్కడ ఒకటి 12, 9, 135 అనమాట. 135, ముగ్గురు మొత్తం 135 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ కండిషన్ ఏ అండ్ బిది 40 అన్నాడు. ఏ ప్లస్ బిది 40 అన్నాడు. ఏ ప్లస్ బిది 40 అన్నాడు. సో వీళ్ళిద్దరు ఉన్న రోడ్కి ఇంటూ 2 చేస్తే వీళ్ళ టోటల్ వెయిట్ వస్తుంది మనకి. ఓకే, 40 into 2 అంటే 80 వచ్చేసి. నెక్స్ట్ బి అండ్ సి అన్నాడు. బి ప్లస్ సి 43 ఇచ్చిండు యావరేజ్. సో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే వీళ్ళ టోటల్ వెయిట్ అనేది వచ్చేస్తుంది మనకి. సో 86 వస్తుంది. ఇక్కడ ఏమనుకుంటుంటే బి యొక్క వెయిట్ కనుక్కోమన్నాడు. టోటల్ వెయిట్ ఇచ్చేసిండు అండ్ ఇవన్నీ సపరేట్ వెయిట్స్. సో ఏం చేయాలంటే మనము ఈ రెండింటిని యాడ్ చేసి టోటల్ వచ్చేసింది. టోటల్ నుంచి 135 వేసి 166 వచ్చింది. రెండింటిని యాడ్ చేసి వీటికి ఇచ్చే టోటల్ దాన్ని చేస్తే బి వెయిట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఎంత, ఈ రెండింటిని యాడ్ చేస్తే 80 + 86 అంటే 166 వస్తుంది. సో 166 నుంచి 135 తీసేసినాం అనుకో, బి యొక్క వెయిట్ అనేది వచ్చేస్తుంది. బి యొక్క వెయిట్ అనేది వచ్చేస్తుంది. బి యొక్క వెయిట్ అనేది వచ్చేస్తుంది 1, 2, 3, 4. ఓకే, బి వెయిట్ కావాలంటే ఏం చేయాలంటే
ఈ వెయిట్ కావాలంటే ఏం చేయాలంటే 166 నుంచి దీన్ని తీసేసేయాలి, 135 తీసేసేయాలి. ఆన్సర్ ఏమొస్తుంది? 166 మైనస్ 135. మనకి ఏమొస్తుంది? 31 వస్తుంది ఆన్సర్. 31 కేజీస్. బి యొక్క వెయిట్ అనేది ఎంత అంటే 31 కేజీస్. 31 kgs. So D is the correct answer. Next question. The average weight of 16 boys in a class is 50.25 kgs, and that of the remaining 8 boys is 45.15 kgs. Find the average weight of all the boys in the class. అయితే 16 బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ అనేది 50.25 kgs అయితే, అండ్ రిమైనింగ్ 8 బాయ్స్ యొక్క వెయిట్ అనేది 45.15 kgs అయితే, టోటల్ బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ కనుక్కున్నాను. ఓకే, టోటల్ బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ కనుక్కున్నాను. అయితే ఇక్కడ 2 బ్యాచ్లు ఉన్నాయన్నమాట, 16 మెంబర్స్ ఉన్నారు అండ్ 8 మెంబర్స్. సో వీళ్ళ టోటల్ వెయిట్ కనుక్కోవాలి. ఫస్ట్ టోటల్ వెయిట్ కనుక్కొని సింపుల్ యావరేజ్ ఫార్ములా వాడాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనకి యావరేజ్ కి ఫార్ములా ఏంది? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ కదా. సో ఈ 16 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ యొక్క సమ్ము ప్లస్ ఈ 8 బాయ్స్ యొక్క యావరేజ్ సమ్ము బై వీళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారు? 16 అండ్ 8 కదా, అంటే 24 మెంబర్స్ ఉన్నారు. 24 మెంబర్స్ యొక్క వెయిట్ యావరేజ్ వెయిట్ కనుక్కోవాలంటే ఈ సమ్ము బై ఆ 24 వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూద్దాం. ఫస్ట్ 16 బాయ్స్ యొక్క టోటల్ వెయిట్ కనుక్కుందాం. 16 ఇంటూ 50.25 ఈక్వల్ టు 50.25. ఓకే, 804 వచ్చింది. ఓకే, 804 వచ్చేసింది. నెక్స్ట్ 8 బాయ్స్ ఉన్నారు కదా, 8 మెంబర్స్ ఉన్నారు కదా, 8 ఇంటూ మళ్ళీ వీళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చిండు? 45.15 ఈక్వల్ టు 45.15 ఈక్వల్ టు 361.2. 361.2. సో ఇక్కడ యావరేజ్ అనుకోమన్నారు. సో వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? 16 అండ్ 80 అంటే 24 మెంబర్స్ ఉన్నారు. సో ఈ రెండు యాడ్ చేసి 524 వేసేస్తే వచ్చేస్తుంది. సింపుల్ యావరేజ్ ఫార్ములా. నెంబర్ ఆఫ్ వచ్చి సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఇప్పుడు ఏం చేయాలి? 804 ప్లస్ 361.2. 361.2 బై టోటల్ మెంబర్స్ ఎంతమంది? 16 ప్లస్ 8 అంటే 24 మెంబర్స్ వస్తారు కదా. ఓకే, 24 మెంబర్స్ వస్తారు. 1165.2. 1165.2 by 24. 48.55. 48.55. Here is the C is the right answer. 48.55. Next, sixth question. A library has an average of 510 visitors on Sunday and 240 on other days.
The average number of visitors per day in a month of 30 days beginning with a Sunday అన్నాడు. అయితే ఒక 30 డేస్ ఉన్న క్యాలెండర్లో 30 డేస్ ఉన్న మంత్లో ఒక 30 డేస్ ఉన్న మంత్లో ఎవ్రీ సండే 5-10 మెంబర్స్ వస్తున్నారు విజిట్ చేయడానికి లైబ్రరీని. అండ్ సండే తప్ప మిగిలిన డేస్ ఉంటాయి కదా, ఆ డేస్లో డేకి 240 మెంబర్స్ వస్తున్నారు యావరేజ్గా. సో ఇక్కడ ఏమనుకోమన్నాడు అంటే ఆ మంత్ మొత్తానికి టోటల్గా ఎంతమంది వచ్చిపోతున్నారు అనేది కనుక్కోమన్నాడు. సో ఒక్కటే అబ్జర్వ్ చేయండి, 30 డేస్ క్యాలెండర్ అన్నాడు. ఓకే, 30 డేస్ క్యాలెండర్ అన్నాడు. సో డే స్టార్ట్ విత్ ద సండే అన్నాడు, అంటే ఫస్ట్ తారీఖు అనేది సండే రోజు వస్తుంది. సో ఆ మంత్లో ఫస్ట్ సండే నుంచి స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఆ మంత్లో 5 సండేస్ వస్తాయి. 5 సండేస్ వస్తాయి. ఓకే, 5 సండేస్ వస్తాయి. ఎవ్రీ సండే ఎంతమంది వస్తున్నారు? 5-10 విజిటర్స్ వస్తున్నారు. సో 5 సండేస్ ఇంటూ 5-10 మెంబర్స్. ఓకే, అంటే ఇంకా 5 సండేస్లో ఎంతమంది వస్తున్నారు, టోటల్ మెంబర్స్ ఎంతమంది అనేది ఇలా చేస్తే తెలిసిపోతుంది. ఓకే, 2550 అన్నమాట. ఓకే, 2550. నెక్స్ట్ 30 డేస్ ఉన్న క్యాలెండర్లో 5 సండేస్ పోయినాయి, అంటే ఇంకా 25 డేస్ ఉంటాయి. సో 25 ఇంటూ, అంటే మిగిలిన డేస్లో, అంటే సండేస్ కాకుండా మిగిలిన డేస్లో ఎంతమంది వస్తున్నారు? 240 మెంబర్స్ వస్తున్నారు. అంటే 25 ఇంటూ 240. 25 ఇంటూ 240. 6000. 25 ఇంటూ 240 ఈక్వల్ టు 6000. 6000 వచ్చేసి. సో ఇక్కడ మంత్ మొత్తానికి యావరేజ్గా ఎంతమంది వస్తున్నారు విజిటర్స్ అనేది తెలియాలి. సో ఈ రెండు సమ్ చేసి మంత్ మొత్తం కనుక్కోనడానికి మంత్లో ఎన్ని డేస్ ఉంటే 30 కదా, బై 30 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, 2550 ప్లస్ 6000 బై 30. ఎందుకంటే ఒక మంత్లో 30 డేస్ ఉంటాయి కాబట్టి, ఈ 30 డేస్ మంత్ కాబట్టి ఈక్వల్ టు చూడు, ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 2550 ప్లస్ 6000 ఎంత అవుతుంది? 8550. 8550. 8550 బై 30. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 285. 285 వస్తుంది. ఓకే, ఆన్సర్ ఇస్ డి. ఓకే, ఎప్పుడైనా సరే 30 డేస్ క్యాలెండర్ అంటే డే ఎక్కడ నుంచి, అంటే ఏ రోజు, సండే నుంచి స్టార్ట్ అవుతుందా, మండే నుంచి స్టార్ట్ అవుతుందా అని చూసుకుంటే ఫస్ట్ తారీఖు ఏ రోజు వస్తుందో చూసుకోవాలి. అంటే ఫస్ట్ డేట్ ఏ రోజు వస్తుందో చూసుకుంటే ఆ డేస్ 5 ఉంటాయి. ఈవెన్ సండే అనుకో, సండేస్ 5 ఉంటాయి. ఒకవేళ మండే అనుకో, మండేస్ 5 ఉంటాయి. సో 30 డేస్లోకి వెళ్ళి ఆ 5 సండేస్ తీసేసినాం అనుకో, మిగిలిన డేస్ ఎన్ని ఉంటాయి? 25 డేస్. ఆ 25 డేస్లో ఎంతమంది వస్తున్నారు, ఆ సండేస్లో ఎంతమంది వస్తున్నారు అది చూసుకొని చేసేస్తే అయిపోతుంది అంతే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 4 అని. అంటే 4 యొక్క ఫస్ట్ 6 మల్టిపుల్స్ యొక్క యావరేజ్ వాల్యూ ఎంత? సో 4 టేబుల్ తీసుకుంటే సరిపోతుంది. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6 are 24,
6 multiples. Okay, 1 2 3 4 5 6. So average అనుకోమన్నాడు. So uh, these are in arithmetic progression, I think. Arithmetic progression. వీటన్నిటికీ 4 4 అనేది యాడ్ అవుతూ వెళ్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, 4 + 4 వేస్తే 8, 8 + 4 వేస్తే 12, 12 + 4 వేస్తే 16, 16 + 4 వేస్తే 20, 20 + 4 24. సో సేమ్ నెంబర్ యాడ్ అవుతూ వెళ్తుంది. సో ఇలా ఉన్న వాటిని ఏమంటాం అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎప్పుడైనా సరే మిడిల్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో దాన్ని యావరేజ్ గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, మిడిల్ నెంబర్ ఇస్ 6. నో నో నో, మిడిల్లో 2 నెంబర్స్ ఉన్నాయి, 16 అండ్ 12 ఉన్నాయి. సో వీటి యొక్క యావరేజ్ కనుక్కుంటే 12 + 16, 12 + 16 by 2. 2 నెంబర్స్ యొక్క కాబట్టి 2 నెంబర్స్ కి by 2 తీస్తుంది. ఎంత వస్తుంది ఇక్కడ? 28. 28 by 2 అంటే 14. ఓకే, 14 అన్నమాట. ఆన్సర్ ఇస్ సి. ఇక్కడ మిడిల్లో 2 నెంబర్స్ తీసుకోవాలి, ఎందుకంటే 6 ఉన్నాయి కాబట్టి. ఇటు 2 అండ్ ఇటు 2 వెళ్ళినాయి అనుకో, మధ్యలో 2 నెంబర్స్ ఉంటాయి. సో ఈ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే అదే మనకి యావరేజ్ వాల్యూ అయిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th question. The average weight of a group of 7 boys is 56 kg. The individual weights of 6 of them are 52, 57, 55, 60, 59, 55. And find the weight of the 7th boy. 7th boy యొక్క వెయిట్ అనుకోండి. అయితే ఒక గ్రూప్ 7 మెంబర్స్ ఉన్న గ్రూప్ లో వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ అని 56 ఇచ్చిండు. అయితే ఇండివిజువల్ గా ఒక 6 మెంబర్స్ యొక్క వెయిట్ ఇండివిజువల్ వెయిట్ ఇచ్చిండు. సో మనం ఏమనుకుంటామంటే 7th బాయ్, ఇప్పుడు 6 మెంబర్స్ ఇచ్చినప్పుడు 7th బాయ్ ఉన్నాడు కదా, వాని యొక్క వెయిట్ ఎంత ఉంటుందో కనుక్కోమంటారు. సో ఇక్కడ టోటల్ ఎంత మంది? 7 మెంబర్స్. 7 ఇంటూ వీళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చిండు? 56. 7 మెంబర్స్ ది 56 ఇచ్చిండు. సో 7 6 42, 7 5 35, 4 39, 392. ఓకే, 7 మెంబర్స్ ఇంత వస్తుంది. ఓకే, ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి ఎంత వస్తుందో చూడండి ఒకసారి. ఇవన్నీ యాడ్ చేస్తే 52 + 57 + 55 + 60 + 59 + 55, 338 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే 338 వస్తుంది. ఓకే, 338. ఇది 6 మెంబర్స్ యొక్క 6 మెంబర్స్. ఓకే, ఇది 6 మెంబర్స్. సో దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేయాలి. మైనస్ చేసి వచ్చేదే 7th బాయ్ యొక్క వెయిట్ అనమాట. ఎంత వస్తుంది? 54 వస్తుంది. ఓకే, 392లోకి వెళ్ళి 338 తీసేస్తే 54 వస్తుంది. ఆన్సర్ సి అన్నమాట. 9th one. A double digit number, when the units are interchanged, the value is same. What is the average of all such double digit numbers అన్నాడు. అయితే డబుల్ డిజిట్ నెంబర్స్ అంటే మనకి 11 నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఎక్కడ ఎండ్ అవుతాయి? 99 దగ్గర ఎండ్ అవుతాయి. సో ఈ మధ్యలో ఉండే నెంబర్స్ అన్నిటి కలిపి వాటి యొక్క యావరేజ్ వాల్యూ ఎంతనో మనకు. సో మనం 11 నుంచి తీసుకున్నాం. 11, 22 అండ్ ఇంకో కండిషన్ ఇచ్చింది ఏంటంటే ఇంటర్చేంజ్ అన్నాడు. ఇంటర్చేంజ్ చేసినా కానీ సేమ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇక్కడ ఉంది కదా, ఈ 1 ఇటు తీయాలి, ఈ 1 ఇటు వేయాలి. ఇట్లా ఇంటర్చేంజ్ చేసినా కానీ సేమ్ వాల్యూ రావాలి. కాబట్టి 11, 22, 33, 44, 55, 66, 77, 88, 99 అంటే ఇంటర్చేంజ్ చేసినా కానీ సేమ్ నెంబర్ వస్తుంది. సో అందుకే 11 నుంచి తీసుకుంటున్నాం. 11, 22, 33, 44, 55,
66, 77, 88. సో సార్ అబ్జర్వ్ చేయండి, నెంబర్స్ అన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. ఓకే, ఎవ్రీ టైం 11 అనేది యాడ్ అవుతూ వెళ్తుంది చూడండి. ఓకే, వీటికి 11 యాడ్ అవుతూ వెళ్తుంది. సో ఇలా ఉన్న వాటికి ఏం చెప్పిన నేను, ఏ నెంబర్స్ అయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయో ఆ నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది మిడిల్లో ఉన్న నెంబర్ తీసుకుంటాం. సో వీటన్నిటికీ మిడిల్లో ఉన్నది ఏది, ఇటు 4 పోయినాయి అండ్ ఇటు 4 పోయినాయి, మధ్యలో ఉన్న నెంబర్ ఎంత, 55. సో యావరేజ్ ఈజ్ 55 అనమాట. సింపుల్గా తొందరగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఈ పద్ధతి వాడాలి. లేదు 5 నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 27 ఇచ్చాడు. సో టోటల్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది, 3 అంటే 13, 135 అవుతుంది, 135 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 5 నెంబర్స్లోకి వెళ్ళి ఒక నెంబర్ రిమూవ్ అయిపోయింది. సో ఉన్న నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. సో 4 ఇటు యొక్క యావరేజ్ వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చిండు, 25 ఇచ్చాడు. ఓకే, సో 25 4s 100 అన్నమాట, 100. సో ఆ రిమూవ్ అయిన నెంబర్ ఏదో కనుక్కోమంటాడు. టోటల్ సమ్ ఇచ్చిండు, 4 నెంబర్స్ సమ్ ఇచ్చిండు. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి ఆ రిమూవ్ అయిన నెంబర్ ఏదో తెలిసిపోతుంది, 35. 35 is B is the correct answer. Okay. Today we have to discuss the problems on averages. Please do subscribe my channel and keep supporting. Thank you.